కమిటీ కుర్రోళ్ళు సినిమా కర్నూలులో సందడి చేసింది. సినిమా ప్రదర్శన వెంకటేష్ థియేటర్కి నిర్మాత నిహారితో పాటు చిత్ర దర్శకుడు యూనిట్ సభ్యులందరూ వచ్చి సందడి చేశారు. ఎక్కడికి వెళ్ళి ఎనర్జీ ఫుల్ ఎనర్జీతో బయటకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కొట్టిన సినిమా ఎక్కడ వరకు వచ్చింది కదా. తర్వాత సైలెంట్ గా కూర్చొని అలా ఎనర్జీ ఇలా వెళ్ళిపోతారు సినిమాలోకి. మాట్లాడుతున్నాం సినిమా అయిన తర్వాత ఆ మూవీ కదా ఇక్కడ కర్నూలులో ఎలా ఉంటుందో అని చెప్పేసి మన ఫస్ట్ డే ప్రీమియర్కి కర్నూలుకే వచ్చాను నేను. ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్. నేను కర్నూలులోనే ఇక్కడే కేఆర్ గార్డెన్ వెళ్ళు మాది. సో కర్నూలులో ఇదే థియేటర్లో చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు సక్సెస్ ఇదే థియేటర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బేసిక్గా ఇదే రోజు 6 years బ్యాక్ కర్నూలు నుంచి వెళ్ళాను డైరెక్టర్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఫిలిమ్స్లో జాయిన్ అవ్వడానికి. అండ్ ఇదే రోజు మళ్ళీ నేను మా మూవీ సక్సెస్కి ఆ మూవీ కదా ఇక్కడ కర్నూలులో ఎలా ఉంటుందో అని చెప్పేసి మన ఫస్ట్ డే ప్రీమియర్కి కర్నూలుకే వచ్చాను నేను. ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్. ఈ కర్నూలుకి సంబంధించిన ఒక అబ్బాయి నా సినిమాలో నా అసోసియేట్, నా తమ్ముడు 2 పాటలు రాశాడు. హలో అండి, కర్నూలులో వెంకటేష్ థియేటర్కి రావడం జరిగింది. మా కమిటీ కుర్రాళ్ళు ఎలా నడుస్తుందో చూడడానికి మా టీం అందరినీ తీసుకొని వచ్చాం. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ ఇప్పటికీ 5 రోజులు అయింది. అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము, కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను. కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని. ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. ఈ తరుణంలో ఒక చిన్ననాటి జ్ఞాపకాలను మరొకసారి మనకు జ్ఞప్తికి చేస్తూ ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్ర నిర్మాత శ్రీ నిహారిక గారు ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా కూడా ఆమె ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నాగబాబు గారి కుమార్తె ఆమె. ఈరోజు ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టిస్తూ ముఖ్యంగా అన్ని వయసుల వారికి, అంటే యుక్త వయసుల వారు కానీ, పిల్లలకు కానీ, మధ్య వయసులో అందరూ కూడా మరొకసారి వాళ్ళ జీవితంలోని జ్ఞాపకాలను వెలికి తీసే దిశగా ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సినిమా అత్యద్భుతంగా ప్రదర్శించడం సందర్భంగా ఈరోజు చిత్ర యూనిట్ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలోని రాయలసీమ 4 జిల్లాల్లో కూడా వాళ్ళు పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా ఈ సినిమాని పంపిణీ చేసినటువంటి ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక చిన్న సినిమాతో మొదలై అది పెద్ద సినిమాగా ఇది రూపాంతరం చెందబోతుంది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రేక్షకులకు మరియు అలాగే టీం ప్రేక్షకులకు అందరూ కూడా వెంకటేష్ థియేటర్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తాం.